దివ్వల మాధురి, సారీ అండి దువ్వాడ మాధురి అండి. ఆవిడ పర్సనాలిటీ గురించి పక్కన పెడితే అండి, కామెడీ ఏంటంటే ఏవీలో ప్రతిసారి ఈయన ఎంట్రీ ఏంట్రా బాబు, ఆ దువ్వాడ శ్రీనివాస్ వస్తూ ఉంటాడని ప్రతిసారి ఈవిడ స్టోరీ చెప్పడానికి ఆయన ఎందుకు తీసుకొచ్చారో. ఇక్కడ కూడా ఆయన ఉంటే ఇదేదో బొమ్మరిల్లు హస్బెండ్లా ఉన్నాడు, సారీ బొమ్మరిల్లు ప్రేమికుడు. ఆయన ఎందుకండి ఈవిడ గురించి ఈవిడ చెప్పుకోలేదా, ఆయన వచ్చి ఎలివేషన్లు ఇవ్వడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇదేమైనా ప్రీ వెడ్డింగ్ షూటా భయ్యా? వీళ్ళిద్దరి వెడ్డింగ్ షూట్ ఏవిని తీసుకొచ్చి మనకి చూపిస్తారేంటి భయ్యా? ఏంటి దరిద్రం, ఏంటి టార్చర్? దానికి ఒక లవ్ సాంగ్ వేసి ఆ బీచ్లో నడుచుకుంటూ వాయబ్బో దండం రా దూత. అందరికీ పేరు తెలుసంట, శ్రీజాకి నా పేరు తెలియదంట అంటే, అమ్మ నువ్వేమైనా వరల్డ్ ఫేమస్ ఏమైనా అథ్లెటా, వరల్డ్ ఫేమస్ ఆర్టిస్టా, లేకపోతే వరల్డ్ ఫేమస్సా, ప్రపంచానికి మొత్తానికి నువ్వు ఏదైనా దైవదూతనా? అసలు ఎవరమ్మా నువ్వు? అందరికీ అందరి పేర్లు తెలియాలన్న రూల్ ఉందా అండి ఎక్కడైనా? శ్రీజాకి తెలీదు, మాధురియో అడగడంలో తప్పేంటి? అడిగితే చెప్తే అయిపోద్ది కదా, పక్కోళ్ళ ద్వారా తెలుసుకోవాలంట. అక్కడ నాకు నచ్చలేదండి, దట్స్ వెరీ రూడ్ అనిపించింది. ఆ యాటిట్యూడ్ నాకైతే నచ్చలేదు. ప్రతి ఒక్కళ్ళ పేరు తెలియాల్సిన అవసరం లేదు. అప్పుడు ఒక కాంట్రవర్సీ కూడా అయిందండి, ఎక్కడో యూఎస్లోనే ఎవరో సచిన్ టెండూల్కర్ అంటే ఎవరు అని అడిగారు. సో సచిన్ టెండూల్కర్ అంతటి ఆయన్ని గుర్తుపట్టలేని సమాజంలో ఉన్న మనం, నువ్వెవరమ్మా? హూ ఆర్ యూ ఐ సే?